సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పార్టీకి తీరని లోటన్నారు ఆ పార్టీ నేతలు. వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులకు తీవ్ర నష్టమన్నారు. ఢిల్లీలోని సిపిఎం ప్రధాన కార్యాలయంలో పలు పార్టీలు ప్రముఖులు ఏచూరికి నివాళి అర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. కమ్యూనిస్టు శ్రేణులు ఏచూరి మృతదేహానికి అంతిమయాత్ర నిర్వహించి ఆ తర్వాత ఢిల్లీ ఎయిమ్స్కు అప్పగించారు. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి శకం ముగిసింది. 2 రోజుల క్రితం అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందారు ఏచూరి. ఆయన పార్థివ దేహానికి ఢిల్లీలోని సిపిఎం ప్రధాన కార్యాలయంలో ప్రముఖులు నివాళులర్పించారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి మరణించిన రోజే డెడ్ బాడీకి అంత్యక్రియలుండవని ఆ పార్టీ పొలిట్ బ్యూరో తెలిపింది. ఆ మేరకు సిపిఎం పార్టీ ఆఫీస్ నుంచి ఎయిమ్స్ వరకు ఏచూరి డెడ్ బాడీకి అంతిమయాత్ర నిర్వహించారు. దారి పొడవునా కమ్యూనిస్టు శ్రేణులు ఆయనకు లాల్ సలాం కామ్రేడ్ నినాదాలతో హోరెత్తించారు. ఆ తర్వాత సీతారాం ఏచూరి డెడ్ బాడీని ఢిల్లీ ఎయిమ్స్కు అప్పగించారు కుటుంబ సభ్యులు. సీతారాం ఏచూరి గత నెల 19న ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఢిల్లీ ఎయిమ్స్లో చేరారు. పరిస్థితి విషమించడంతో 2 రోజుల క్రితం చికిత్స పొందుతూ మృతి చెందారు. అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం సిపిఎం ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చారు. ఏచూరి చివరి కోరిక మేరకు డెడ్ బాడీని పరిశోధనల కోసం ఎయిమ్స్కు అప్పగించారు. ఢిల్లీలోని సిపిఎం కేంద్ర కార్యాలయంలో సీతారాం ఏచూరికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఏచూరిని కోల్పోవడం ఉద్యమాలకు తీరని లోటని కమ్యూనిస్టు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన మహానాయకుడని కొనియాడారు. ఇన్ హిస్ డిఫరెంట్ ఫేజ్ సీతారాం వాజ్ ఎ పర్సన్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ గైడెన్స్. సో it is a very, very sad things for my, not only a great loss of the party and democratic movement. ఏచూరి లేని లోటు ప్రజలకు, వామపక్ష పార్టీలకు తీరని నష్టమన్నారు సిపిఎం నేతలు. ఏచూరి ఆలోచనలు, సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్తామన్నారు లీడర్లు. ముఖ్యంగా దేశ రాజకీయ పరిస్థితులు, ఇతర పరిపాలనా విధానాల రీత్యా చూస్తే కమ్యూనిస్టుల అవసరం దేశానికి చాలా ఎక్కువగా ఉన్న సమయం ఇది. కానీ దురదృష్టవశాత్తు ఏనాటి కంటే కూడా కమ్యూనిస్టులు చాలా బలహీనంగా ఉన్న సమయం కూడా ఇదే. ప్రధాన కార్యదర్శి బాధ్యతలో ఉన్న సీతారాం గారు మరణించడం పార్టీకి చాలా పెద్ద దెబ్బగా భావిస్తున్నాం. ఆయన మాట్లాడుతుంటే అన్ని పార్టీల వాళ్ళు కూడా శ్రద్ధగా వినేవాళ్ళు. టీవీల దగ్గర కోట్లాది మంది ప్రజలు కూడా వారు మాట్లాడేటువంటి మాటలు వినేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడున్నటువంటి ఈ సమయంలో లేకపోవడానికి కమ్యూనిస్టు ఉద్యమానికి, దేశ రాజకీయాల్లో దేశానికే తీరని లోటు అని చెప్పేసి సీతారాం ఏచూరికి ఏఐసిసి అగ్రనేతలు నివాళులర్పించారు. పార్టీ అగ్రనేత సోనియా, చిదంబరం, జైరాం రమేష్, కపిల్ సిబల్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. తర్వాత ఏచూరి కుటుంబ సభ్యుల్ని సోనియా గాంధీ పరామర్శించారు. ఏచూరి మరణం తీరని లోటన్నారు. ఇండియా కూటమిలో ఏచూరిది కీలక పాత్ర అని గుర్తు చేసుకున్నారు.